ఇప్పుడు మన అందరిలో వైరల్ స్టార్ను పిలుస్తా. అరే ఆర్పి, నీకోసం వెయిట్ చేస్తున్నారా? ఆర్పి గారి కోసం వీడిప్పుడు ఏం మాట్లాడు, వీడు న్యూస్లో మాట్లాడితే ఒక పెద్ద న్యూసే, వీడిప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏ న్యూస్ మనం చూడడానికైనా చూడాలి. ఆర్పి లవ్ యూరా. ఒకసారి మనందరం కూడా అంటే ఎలక్షన్ టైంలో వాడిని ప్రాణాన్ని పెట్టి కూడా మనకు అందరికీ సపోర్ట్, మనందరి తరఫున స్టాండ్ తీసుకుని ఆర్పి గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. తమ్ముడు, అన్నయ్య తరఫున అందరి తరఫున మాట్లాడు. నాకు ఇందాక ఏమైంది? ఇందాక మంచి మాట చెప్తేనా? అలా ఒక నిమిషం. ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండే కారులో, RRR గారిని కలిసి గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండే, కారు ఇటు తిరిగింది, కట్ చేస్తే ఇంకో కారు ఆడేది నా వెనక. కొంచెం ఇటు ఐటికి సిటీ ఇటు తిరగగానే ఇంకో కారు ఆడేది నా వెనక. మనం వచ్చింది ఒక కారులో కదా, ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా. మళ్ళీ ఇంకొక కారు వచ్చింది. వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా, నా డైహార్డ్ ఫ్యాన్స్. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు. నేను ఎట్ట పోతుంటే అట్ట వస్తుంటారు. సరే ఇదేందబ్బా ఇది, ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక. సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి, నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తూ ఉన్నా. కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను, టక్కన వాళ్ళు అలా వస్తూ ఉన్నారు. కట్ చేస్తే చిరంజీవి గారు కట్అవుట్ కనబడింది అంతే. నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కోడికి దెమ్మ తిరుగుతుంది. ఒక్క కారు కూడా నాకు కనబడలే, ఎటమైనా ఇప్పటికీ కనబడట్లేదు. అవి నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట, చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండు, టాంజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది, గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది. ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురీదలేదు, దానివల్ల కాదు. ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇండస్ట్రీ, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్లో హిస్టరీని సృష్టించి, అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులస అయితే కష్టాల్ని, నష్టాల్ని, బాధ్యతల్ని, బాధల్ని ఏమాత్రం తల వంచకుండా, తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి. అంటే అన్ని చేపలు వేరు, పులస చేప వేరు, దానికోసం తెగ కొట్టుకుంటే అది రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు, విఆర్ లా కాలేజీలో కూడా చదువుకున్నారు. చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరు ఆ మనిషి మధ్యలో వచ్చేస్తుంటుంది. అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరులో బస చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందరిని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. నువ్వు వచ్చి అభిమానంలో కూడా చేపని మర్చిపోలేవాడు.